Welcome to my channel. Hi, hello friends, welcome to my channel Meenakshi Vantashala. Please like, share and subscribe my channel. Comment చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఈరోజు పెసరపప్పు టమాటో కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేసేసుకుందామో చూద్దాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే ఒక కప్పు పెసరపప్పు ఇలా ఫ్రెష్గా కడిగేసుకొని నీట్గా కడిగేసుకొని ఇలా మంచి నీళ్ళతో ఇలా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకోవడం వలన కర్రీ మనకు ఈజీగా అవుతుంది, పప్పు కూడా చక్కగా ఉడుకుతుందండి. సో దానికి ఇంకా కావాల్సినవి కట్ చేసేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కాస్త కరివేపాకు లీవ్స్ తీసుకున్నాను ఫ్రెష్వి, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త పోపులోకి నేను ఎండుమిర్చి ఒక 4-5 తీసుకున్నానండి. నెక్స్ట్ టమాటోస్ ఒక 4-5 టమాటోస్ ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. సో ఇవన్నిటితో ఇప్పుడు మనమైతే పెసరపప్పు టమాటో కర్రీ అయితే చేద్దాము. సో ఇదంతా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. కర్రీ ఎలా ఉందో కూడా చూసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడంటే ప్రాసెస్లో అయితే వెళ్దాము. సో స్టవ్ ఆన్ చేసేసి బౌల్ అయితే పెట్టేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. చూడండి, ఆయిల్ అయితే వేడైంది. మనం ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఆవాలు జీలకర్ర మెంతులు అయితే వేసాను. నేను ప్రతి కర్రీలో మెంతులు అయితే వేస్తానండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి, ఆనియన్ ఇవన్నీ అయితే వేసేద్దాము. ముందు ఎండుమిర్చి అయితే వేద్దాము. చూడండి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, కాస్త కలిపేసుకుందాము. ఈవెన్గా ఇది కాస్త ఫ్రై అయ్యాక పసుపు అయితే వేసుకుందాము. మనం పెసరపప్పు టమాటో కర్రీ వేసేసుకున్నప్పుడు ముందుగానే టమాటోస్ అయితే వేసుకోవద్దండి. ఫస్ట్ పప్పు వేసుకోవాలి. పప్పు కాస్త ఉడికిన తర్వాతనే టమాటోస్ వేసుకోవాలి. లేదంటే టమాటోస్ ఫస్ట్ వేసుకున్నట్లయితే పప్పు అనేది ఉడకదు అండ్ టేస్ట్ కూడా అంత బాగోదు. సో కాస్త పప్పు కాస్త ఉడికిన తర్వాత 70% ఉడికిన తర్వాత మన టమాటోస్ అని వేసేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. చక్కగా ఉడికిపోతుంది పప్పు అనేది. పప్పు ఉడకకుంటే మళ్ళీ కడుపు నొప్పి లేస్తుంది కదండి. సో పప్పు అనేది మనకు చక్కగా ఈవెన్గా కుక్ అవ్వాలి. అలా ఈవెన్గా కుక్ అవ్వాలి అని అంటే మనం ముందుగా టమాటోస్ అయితే వేయొద్దు, ముందుగా పప్పు అయితే వేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాతనే టమాటోస్ వేసేసుకోవాలి. ఇప్పుడు కాస్త చిటికెడు పసుపు వేసుకున్నాము. చూడండి, పసుపు వేసుకొని కలుపుకున్నాక నేను నానబెట్టుకున్న పెసరపప్పు అయితే ఇలా వేసాను. కాస్త ఫ్రై అవ్వనిద్దాం. ఇది పోపునంతా పట్టించేసి కాస్త ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవుతేనే కర్రీ అనేది కమ్మగా ఉంటుంది. లేదు ఇలాగే పోపు వేసేసి వాటర్ వేస్తే మాట అంత టేస్ట్ బాగోదండి. సో కాస్త ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. పప్పు అనేది ఫ్రై అవ్వాలంటే జస్ట్ కంప్లీట్గా రోస్ట్ అవ్వద్దు. జస్ట్ అలా పప్పుకంతా పోపు అంటుకొని జస్ట్ అలా కాస్త తడిపోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త మగ్గనిచ్చి లాస్ట్కి మనము టమాటోస్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడే సాల్ట్ మాత్రం వేయద్దండి, కాస్త మగ్గనిద్దాము. ఇది చూడండి, పప్పు అనేది కాస్త ఫ్రై అయినట్లయిందండి. ఇప్పుడు మనం కావాల్సినంత తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాము. వేసేసుకొని కలిపేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసేసుకొని మగ్గించుకుందామండి. ఇదైతే కలిపేసుకొని వాటర్ వేసేసుకొని మగ్గిద్దాము. చూడండి, సాల్ట్ వేసేసి కలిపేసి కాస్త వాటర్ యాడ్ చేసి అయితే నేనైతే ఇలా పెట్టేసాను. ఇప్పుడు కాస్త మగ్గనిద్దాము. అంటే 1 కప్ పప్పుకి నేనైతే 3.5-4 వాటర్ అయితే తీసుకున్నాను. సో అయితే కాస్త మగ్గనిద్దాము. కాస్త మగ్గినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే యాడ్ చేద్దాము. సో ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి కాస్త మగ్గనిద్దాం. ఇది చూడండి, బాయిలింగ్ అనేది స్టార్ట్ అయింది. చూడండి, కాస్త ఉడకాలి, పప్పు ఉడకనిద్దాము. కాస్త మగ్గిన తర్వాత కాస్త ఉడికిన తర్వాత మనం టమాటోస్ అయితే యాడ్ చేసుకుందాము. ఇది కాస్త ఉడకాలి, ఇంకా ఉడకనిద్దాము. చూడండి, పప్పు అనేది మగ్గినట్లయింది. చూడండి, 70% అయితే కుక్డ్ మగ్గిపోయింది. ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే యాడ్ చేసుకుందాము.
కాస్త మగ్గినట్లు అయిన తర్వాత కారం ధనియాల పొడి అది కాస్త యాడ్ చేసేసుకుందాము. ఇది కాస్త అనేది ఇప్పుడైతే మగ్గనిద్దాము. ఇప్పుడు కాస్త కారపొడి, మెంతి పొడి, ఇది కాస్త ధనియాల పొడి అయితే యాడ్ చేసేసుకుందాం మనము. చూడండి, నేను కాస్త ఒక స్పూన్ కారపొడి వేసుకున్నాను, కాస్త చిటికెడు ధనియాల పొడి వేసుకున్నాను, కాస్త మెంతి పొడి వేసుకున్నాను. ఇది కాస్త మగ్గనిద్దాము. టమాటోస్ కాస్త మగ్గనిద్దాము. మనం ఇలాగే ఆఫ్ చేసేసుకున్నా పర్లేదండి. మనం ఈ కర్రీ రైస్లోకి తీసుకోవచ్చు, చపాతీలోకి తీసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. కాస్త ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ టమాటా పప్పు రెడీ అండి. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.